మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని దుగ్నపల్లి గ్రామ పంచాయతీలో జంగపల్లి ఎర్రయ్య జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు జంగపల్లి చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నారు. 40 టీంలు 12 రోజుల పాటు ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాథారి స్వామి మాట్లాడుతూ ముందుగా జంగంపల్లి ఎర్రయ్య కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం యువత అందరూ ఈ టోర్నమెంట్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా ఆటల పట్ల ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దుగ్నేపల్లి మాజీ సర్పంచ్ జుమ్మిడి భానయ్య, బట్వన్పల్లి సర్పంచ్ సింగతి రాజేష్, మాలగురి జాల కాంగ్రెస్ యూత్ నాయకులు గోమాస శ్రీకాంత్, దుగ్నేపల్లి ఉప సర్పంచ్ ఎర్రయ్య కుటుంబ సభ్యులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. ఎర్రయ్య గారు నాకు చిన్నప్పటి నుండి నాకు తెలుసు. వాళ్ళ కొడుకు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా బాగుంది. అలాగే నేను ఒక్కటే, అంతా యూత్ ఉన్నారు, ఈ గంజా మందు వీటికి వ్యసనాలకు కాకుండా మానసిక ఉల్లాసానికి మరియు శారీరక ఉల్లాసానికి ఈ స్పోర్ట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందరూ ఈ స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మన దగ్గర నుంచి ఒక టీం డిస్ట్రిక్ట్ లెవెల్కి అట్లా వెళ్లేదానికి 100% మీరు చేయండి. దానికి మా దగ్గర మన కాన్స్టిట్యున్సీలో ఉన్న నాయకులందరూ కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. ఏమన్నా ఫైనాన్షియల్ గా అసిస్టెన్స్ కావాలన్నా కూడా చేయడానికి రెడీగా ఉంటారు. కాబట్టి అందరూ సక్సెస్ చేసి ఇక్కడ ఎటువంటి గొడవలు కాకుండా అందరు ఫేర్ గా గేమ్ ఆడుకొని ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దిగినపల్లి గ్రామ పంచాయతీలో మన జంగపల్లి రాజశేఖర్ వాళ్ళ తండ్రి గారి జ్ఞాపకార్థం, జంగపల్లి ఎర్రయ్య జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులందరూ కూడా క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్ లో వివిధ గ్రామ పంచాయతీల నుంచి 40 టీములు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ఒక 10-15 రోజులు నడుస్తుంది. ఈ టోర్నమెంట్ లో అందరూ కూడా మంచిగా సక్సెస్ అయ్యి అందరూ ఆడి అందరూ కోఆపరేట్ చేసి జంగపల్లి చంద్రశేఖర్ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా అందరు సహకారాలు అందించి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలని చెప్పి ఈ ప్రోగ్రాం లో మన గ్రామ పంచాయతీ సర్పంచ్ జుమ్మిడి లలిత బానయ్య గారు మరియు బట్వాన్పల్లి సర్పంచ్ గారు సింగతి రాజేష్ మరియు మాలగుర్యాల సర్పంచ్ గుమాస శ్రామలత శ్రీకాంత్ ఈ కార్యక్రమానికి హాజరైన. అదేవిధంగా ముఖ్య నాయకులు ఎవరైనా అయితే వాళ్ళకు కూడా హృదయపూర్వక వెల్కమ్. ఈ ప్రోగ్రామ్ ని అందరు కలిసి సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ యువత చెడు అలవాట్లకు అలవాటు పడకుండా, చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా, క్రికెట్ అనేది మంచి ఆట కాబట్టి మీరందరూ కూడా మంచిగా ఇప్పుడు హాలిడేస్ ఉండేది, ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ కూడా కొంత స్టార్ట్ అయినట్టున్నాయి కొన్ని. తప్పకుండా మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని మంచిగా ఆడి విజయం చేకూర్చాలని చెప్పి, గెలిచినా ఓడినా ఆట ఉద్దేశంతోనే ఆడాలి కాబట్టి, స్పోర్ట్స్ స్పిరిట్ తోనే ఆడతారు కాబట్టి ఎక్కడ కూడా నిరాశ చెందొద్దు. అందరూ మంచిగా ఆడి ఏ వ్యక్తిగత ఈర్ష్యలకు పోకుండా ఆటల ఉద్దేశంతో ఆడి మంచి విజయం చేకూర్చాలని చెప్పి దీన్ని ఎంకరేజ్ చేసినటువంటి మన జంగపల్లి చంద్రశేఖర్ గారికి, కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లాంటి ఆటలను ఇంకా మిగతా కుటుంబాలు కూడా ముందుకొచ్చి యువతను ఉత్సాహపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.